గౌరవం గల వ్యక్తి మాట. పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ విషయం తెలిస్తే ఇమీడియట్లీగా సస్పెండ్ చేస్తాడు, దరిదాపులు కూడా రానివ్వడం. ఇది గనక నిజమైతే జానీ మాస్టర్ కెరియర్ గోవింద. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ అవుట్డోర్ షూట్స్ వెళ్ళినప్పుడు అమ్మాయిని ఎస్, క్యారీ వ్యాన్ లో అలా చేయడము. అవును. ఇప్పుడు అవుట్డోర్ ఇక్కడ మన ఏంటంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ని ఖచ్చితంగా అవుట్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తారన్నమాట. ఈ తీసుకెళ్లే క్రమంలో జానీ మాస్టర్ ఆ అమ్మాయి పట్ల ఎన్నోసారి అత్యాచార ప్రయత్నాలు, క్యారీవేన్లోనే ఒకసారి జిప్పు తీసి మరి కూడా ఆమెని ఇబ్బంది పెట్టడం జరిగిందంట. ఇక సహించలేక భరించలేక ఈ మానవ మృగాన్ని నుంచి తప్పించుకోవడానికి అర్ధరాత్రి 12 గంటలకైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే. నేను అంటే ఏ రకంగా ఫైల్ చేయమంటావమ్మా అని అడిగితే సిఐ గారు నేను ఆధారాలతో సహా 2 రోజుల్లో మీ పోలీస్ స్టేషన్ నేను వస్తాను, ఆ కేసుని నా సమీప పోలీస్ స్టేషన్కి బదిలీ చేయండి అని గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చిందంట. దీన్ని బట్టి చూస్తుంటే ఆయన వెంటనే ఈ కేసుని 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే నార్సింగ్ పోలీస్ స్టేషన్ తరలించాడు. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. సిఐ గారు అయితే పొద్దున్న ప్రెస్ మీట్లో చెప్పాడు, ఈరోజు సాయంత్రం లోపు ఎటువంటి చర్యలు తీసుకుంటామో క్షుణ్ణంగా వివరించాడు. అబ్స్కాండ్ అయ్యాడు, ప్రస్తుతానికి కనబడట్లేదు. జానీ మాస్టర్ కనబడట్లేదు. ఈ అబ్స్కాండ్ అవడం వల్ల ఏంటంటే ఈయన చాలా వరకు తప్పులో భాగస్వామి అని అందరికి అనిపిస్తుంది. ఎందుకంటే జానీ మాస్టర్ చేయకుండా ఉంటే ఈ వాటికి స్పందించేవాడే, లేకుంటే ఇది ప్రతీకార చర్య లేకపోతే ప్రతీకార కుట్ర చర్య ఇది అనేది అది ఎంతవరకు న్యాయం ఎంతవరకు సమంజసం అనేది ఎవరికి తెలియట్లేదు. ఇంతవరకు అయితే జనసేన నుంచి ఎటువంటి ఒక్క నోటీసే వచ్చింది, అదేంటి మా కార్యకలాపాలకు నువ్వు దూరంగా ఉండాలి, ఎటువంటి కార్యక్రమాలకు నువ్వు దగ్గరికి రాకూడదని అయితే జానీ మాస్టర్ స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ నిజమైతే మరి జానీ మాస్టర్ ఎలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఎలాంటి జానీ మాస్టర్ ఇప్పుడు 24 క్రాఫ్ట్స్లో ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈ ప్రెసిడెంట్గా ఉండడం వారలేని తనం చాలా మందికి ఉంది కొరియోగ్రాఫర్లకి. నిన్న కాక మొన్న చూస్తే మన బషీర్ మాస్టర్ కానీ ఇలాగ శేఖర్ మాస్టర్ ఇండివిజువల్ అదే పర్సనల్గా కాకుండా వాళ్ళు అటాక్ చేస్తున్నారేమో ఈయన మీద అని ఒక సందేహం కూడా ఉంది ఇండస్ట్రీలో. అయితే దీని గురించి ఖచ్చితంగా చెప్పలేము. సాయంత్రం లోపు దీని గురించి ఖచ్చితంగా వివరణ అయితే వచ్చేస్తుంది. అదే మెసేజ్లో కూడా వస్తున్నాయి కింద కామెంట్స్లో. జానీ మాస్టర్ దొరికితే చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు బయటపడతారని ఒక టాక్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు బయటకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇండస్ట్రీలో ఇలాంటి దారుణాలు చాలా జరిగినాయి అంట. ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ జానీ మాస్టర్ కనుక ప్రూవ్ అయితే. ఓవరాల్ గా ఒక మాటలో ఒకవేళ ప్రూవ్ అయితే జానీ మాస్టర్ ఎలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉంది? జానీ మాస్టర్ కెరీర్ గోవింద. అసలు ఇంకా చూసుకోవడానికి ఏముండదు, మరి వెనకాల మాట్లాడుకోవడానికి కూడా ఏముండదు. ఖచ్చితంగా ఆయన్ని శిక్షిస్తారో. ఎందుకంటే ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫరు అంత స్ట్రాంగ్గా చెప్తుందంటే ప్రూఫ్స్తో సహా వస్తాను, నన్ను చాలా రకంగా అత్యాచార ప్రయత్నాలు చేశాడు, కొట్టాడు, తిట్టాడు. దీనికి అన్ని విధాలుగా జానీ మాస్టర్ పెళ్ళం ఎవరైతే ఉన్నారో ఆవిడ సపోర్ట్ చేయడం, ఆవిడ సపోర్ట్ చేసి నువ్వు మా మతంలోకి మారు, మేము నిన్ను పెళ్లి చేసుకోవాలి మా ఆయన అని చెప్పడం. అంటే ఇస్లామిక్ ధర్మం ప్రకారం ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు, వాళ్ళకి 7 పెళ్ళిళ్ళు చేసుకునే హక్కు ఉంది. కానీ ఇలాగ బలవంతంగా ఇస్లామిక్లోకి మారి పెళ్లి చేసుకోమంటే చాలా తప్పు. అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆమె ఒక హిందూ అయి ఉండి ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వదు కదా, అవ్వలేదు కదా. ఆమెకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను వెళ్ళి పెళ్లి చేసుకోవాలి, ఫలానా వ్యక్తిని నేను ఇష్టపడ్డాను అనుకుంటేనే అక్కడ నీకు ఆ సూచనలు కనబడతాయి. ఏ సూచనలు కనబడకుండా నువ్వు బలవంతంగా పాడు చేసేయడం, క్యారీవ్యాన్లో జిప్పులు తీసేసి ఆమెను బెదిరించడం, నీ కెరీరు నాశనం చేస్తానని బెదిరించడం, నీ కెరీర్ని క్లోజ్ చేస్తాను ఈ దెబ్బతో, నువ్వు గనక నన్ను గనక పెళ్లి చేసుకోకపోతే, నాతో గనక పడుకోకపోతే నీ కెరీర్ ఈ దెబ్బతో నేను గోవింద, నిన్ను ఇంకా అసలు ఏ ఇండస్ట్రీలో కూడా ఏ అవకాశం రానివ్వను. నేను 24 క్రాఫ్ట్స్లో ప్రెసిడెంట్ని, నా మాట అందరూ వింటారు, నేను కొరియోగ్రాఫర్లకి హెడ్నే, నేను పాన్ ఇండియా లెవెల్ కొరియోగ్రాఫర్నే అని చెప్పడం, ఆమెను బెదిరించడం చేయడం వల్ల ఇంతవరకు కూడా ఆమె కేసు పెట్టలేదని ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. అవును, ట్వీట్ చేశారు. పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఇలాంటి అవునవును, అక్కడ ఏదో పెద్ద ప్లాన్ అయితే ఉంది, మిస్టేక్ అయితే ఉంది. ఖచ్చితంగా జానీ మాస్టర్ మిస్టేక్ లేకుండా ఇప్పటి వరకు కూడా స్పందించలేదంటే ఖచ్చితంగా అక్కడ లాలూచీలు ఏవో జరుగుతున్నాయి. అందుకే నీకు పూనమ్ కౌర్ కూడా నీకు ఒక ట్వీట్లో క్లియర్గా చెప్పింది, ఇలాంటి చర్యల వల్ల నీ కెరీర్ క్లోజ్ అవుతుంది చూసుకో అనే ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. ఆమె ఒక్కతే వెలుగులోకి వచ్చింది, కానీ ఇంకా చాలా మంది అయితే ట్వీట్ చేశారు.
బరిపైతే చేస్తారంట జానీ మాస్టర్ని? ఏమో అల్లు అర్జున్ గారు ఈ కేసు విషయంలో స్పెషల్ ఫోకస్ చూపిస్తున్నారని మాకు తెలిసింది. అంటే ఈ మీడియా మామూలుగా వైరల్ పుకార్స్ వచ్చినాయి. జానీ జానీ మాస్టర్ విషయంలో ఇప్పుడు అల్లు అర్జున్ ఇలాంటి పుకార్లు ఎక్కువైపోతున్నాయి, నేను నీకు సపోర్ట్గా ఉంటానని ఒక మాట చెప్పడం అయితే జరిగిందంట. ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. ఎక్స్పెషల్ సపోర్ట్ చేస్తాడండి. ఎదవలకంటే బాగానే ఉంది. ఇలాంటివి జరిగినప్పుడే నిజంగా ఎదవలు బయటకు వస్తారు కదా. అంటే నేను వేరే రకంగా చెప్పట్లేదు. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్. హాయ్ బ్రో. హాయ్. సో 2 రోజుల నుంచి కూడా జానీ మాస్టర్ పేరు హాట్ టాపిక్గా మారిపోయింది. అతని పైన హత్యాచార కేసు నమోదైంది. తన దగ్గరే వర్క్ చేసి ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, మహిళా కొరియోగ్రాఫర్ అత్యాచారం చేశారు తనని చెప్పేసి కేసు నమోదు చేసింది. మరి ఏ విధంగా చూస్తారు? మరి జానీ మాస్టర్ హత్యాచార కేసు అనేది ఇప్పుడు సెన్సేషన్గా మారిపోయింది. మీరేం చెప్తారు? నేనేమనుకుంటున్నానంటే ఇండస్ట్రీలో ఇలాంటి ఒకటి వస్తుందని అసలు మేము కల కూడా అనుకోలే. ఎందుకంటే జానీ మాస్టర్ అన్నది చాలా పెద్ద కొరియోగ్రాఫర్. మన తెలుగులో కానీ తమిళ్లో కానీ అన్నిటిలో కూడా నెంబర్ 1గా చేశాడు. పెద్ద పెద్ద హీరోలను కలిశాడు. కానీ అంత మంచి పేరున్న అతను ఇలా చేశాడు అంటే నిజంగా ముందు మాకు నమ్మబుద్ధి అవట్లా. ఇంకొకటి కూడా వస్తుంది. ఎందుకంటే రాజకీయంలో కూడా మనోడు అడుగు పెట్టాడు. ఆ కుట్రలో కొంతమంది చేసి వెనక నుంచి ఎవరైనా చేపిస్తున్నారా అన్న కోణంలో కూడా మాకు అనిపిస్తుంది. మూడోది వచ్చి ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసి ఈ రోజున బయట పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్, దీని వెనకమాల ఎవరున్నారు అన్న కోణం కూడా ఉంది. ఈ ఛానల్ మాత్రమే చాలా తప్పు, అంటే చాలా తప్పుగా తమ్మిళ్ళు పెట్టుకొని ఏంటంటో ఏం తెలియకుండా అక్కడ కొట్టాడు, ఇలా చేశాడు, షూటింగుల్లో క్యాన్వే ఎక్కినప్పుడు జిప్తి చాలా బ్యాడ్గా చేస్తున్నారు. ఇంకొకటి జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఆ జానీ మాస్టర్కే సపోర్ట్ చేస్తుంది. ఏ భార్య కూడా ఒక అమ్మాయి మొగుడు పక్కన పడుకుంటాక ఏ భార్య ఒప్పుకుంటా చెప్పు? తాళికట్టిన అమ్మాయి బాధితురాలే స్టేట్మెంట్లో చెప్పింది. అసలు అది ఎంతవరకు నిజము, ఇవి చెప్పేయన్ని వాస్తవాలా నిజాలు కాదా అబద్ధాలా అన్న కోణం తెలియట్లా. నేనేమనుకుంటున్నానంటే మొన్నటి దాకా కూడా ఆ లావణ్య రాజ్ తరుణ్ గొడవ కూడా ఇలాగే జరిగింది. చాలా పెద్ద టాపిక్ జరిగింది అన్ని మీడియా ఇలాగే. కానీ చివరికి ఏమైంది, నిజాలు బయటపడి ఆమెకు బ్యాడ్ అయింది. ఇది కూడా సేమ్ అదే జరిగిద్దా అన్న దాంట్లో ఇక్కడ ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే మనోడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన చుట్టుపక్కల ఎవరైతే కొరియోగ్రఫీ అసిస్టెంట్లు ఉన్నారో వాళ్ళవి కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మనోడు ఏమో అందుబాటులో లేడు. సో ఇది అబద్ధం అయితే మీడియా ముందుకు వచ్చి ఇదంతా ఫేకు, కావాలని చేస్తున్నారు, నిజాలు ఉంటే కనుక ప్రూఫ్ చూపిమ్మను అని డేర్గా వచ్చి మాట్లాడతాడు. సో ఆ ఒక్క పాయింట్ మాకు అర్థం కావట్లేదు. ఇందులో మాత్రం వాస్తవంగా నిజం ఉంటే కనుక ఆయన్ని ఇండస్ట్రీ నుంచి కంపల్సరీ కూడా తప్పిస్తారు. ఆయనకి మాకు తెలిసిన అయినా సరే, యాజ్ అ ఫ్యాన్ అయినా సరే, ఒక కొరియోగ్రాఫర్గా మేము ఇష్టపడుతున్నా సరే, సిస్టంలో అందరూ కూడా ఒకటే. ఆయన మంచివాడా అదే ఏమీ లేదు. ఆ సిస్టం తన పని చేయించుకోవద్దు అన్నట్టుగా కంపల్సరీ ఆయనకి పడిద్ది. పోలీసులు అయితే చర్య తీసుకోవాలి నేను అనుకుంటున్నా. పరారిలో ఉన్నాడు, పోలీసులు కూడా గాలిస్తున్నారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సార్ పరారీ ఎందుకు అవ్వాలని కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఆయన ఎట్టుపోయినట్టు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు అది నిజం కాదు, కావాలని సృష్టిస్తుంది అంటే ఆయన బయటకు వచ్చి చెప్పాలి సమాధానం. సో ఇలా ఉండటం వల్ల చాలా మందికి ఇంకా వేరేగా వచ్చేస్తున్నాయి. ఈ అమ్మాయి అయినా ఇంకా అమ్మాయిలు చాలా మందిని ఇలాగే చేశాడా, అసలు జానీ మాస్టర్ ఇలా ఎందుకు చేశాడు అన్న పాయింట్ వెయిట్లు కూడా చాలా మంది మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి వచ్చి రీసెంట్గా మార్నింగ్ ఒక సింగర్ సినిమా సింగర్ ఆ అమ్మాయిని కూడా ఇలా ఫోన్లు చేసి ఇసుకిస్తున్నట్టుగా ఆ అమ్మాయి కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఒక చిన్న జరిగింది. అసలు అంటే 1 by 1 ఇలాగే వస్తే జానీ మాస్టర్ గారి లైఫ్ ఏంటి? ఇంకా జానీ మాస్టర్ ఇంకా మనకు లేడా ఇండస్ట్రీలో? ఇలా చేస్తే ఇంకా ఎంతమంది ఎలా చేశారు అన్నయ్య అన్నీ కూడా బయట పడతాయా? ఇంకా దీని వెనక మళ్ళీ ఎంత పెద్ద హస్తం ఉంది అన్నది కూడా మాకు చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. నేను ఫిరగ్గా డైరెక్ట్గా కూడా జానీ మాస్టర్ గారిని కలిశాను. మొన్న ప్రసాద్ లాబులో అవార్డు వచ్చినప్పుడు ఫంక్షన్ జరిగినప్పుడు కూడా నేను స్టేజ్ మీదకి వెళ్ళాను, మాట్లాడాను, బుక్కే ఇచ్చాము. కానీ అంత పెద్ద అవార్డు కూడా వచ్చినప్పుడు కూడా ఇలా పేరు రావటం అన్నది సహజం అని నేను అనుకున్నా ఫస్ట్. కానీ ఒక అమ్మాయి వచ్చి ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసి ఆయన బొంబాయి షూట్ వెళ్ళినాయి, ఎక్కడికి వెళ్ళినాయి, కానీ ఆమె చెప్పడం ఏంటంటే రిపోర్ట్లో నేను ఎన్ని చేసినా ఆయన పైన నాతో చేపిస్తున్నాడు తప్ప ఒక మెయిన్ మూవీలో ఏది కూడా నాకు ఛాన్స్ ఇస్తానని ఇవ్వట్లేదు, నన్ను వాడుకుంటున్నాడు
అంతే అని చెప్పడం జరిగింది. కానీ ఇది వాస్తవంగా అది నిజమా అబద్ధమా అన్నది ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే తెలిసిద్ది. ఇంకోటి ఆమె ఏం చెప్తుందంటే ఇప్పుడు దాకా ఆమె కంప్లైంట్ ఇచ్చింది కూడా డైరెక్ట్గా ఇచ్చి వెళ్ళింది లేదు, డైరెక్ట్ ఫోన్లో అయితే జరిగింది. సాయంత్రం 7:20కి డైరెక్ట్గా ఆమె వెళ్ళి కంప్లైంట్ ఏదైతే ఉన్నాయో ఆమె దగ్గర కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి అయితే చెప్తుంది. ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఇస్తానని చెప్తుంది. మరి ఆ ప్రూఫ్స్లో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నాయి, ఆమె దగ్గర అసలు ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి అన్న భయం కూడా ఇండస్ట్రీలో మొత్తం షేక్ అవుతుంది. అది సో ఇప్పుడు వాళ్ళ వైఫ్ విషయానికి వస్తే తనని మతం మార్చుకోమని పెళ్లి చేసుకోమని బెదిరించింది, కొట్టింది అని చెప్తుంది. ఇది పాసిబిలిటీ కనిపిస్తుంది అంటారు? అంటే మతం మార్చుకొని ముస్లిం మతం స్వీకరించుకొని పెళ్లి చేసుకో అని చెప్పి. అంటే ముస్లిం మతంలో అంటే బ్యాడ్ ఏం కాదు. ముస్లిమ్స్ మతంలో యాక్చువల్గా ఒక మనిషి 12 మందినో 11 మందినో పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టుగా అలా మతంలో ఉంటుంది. కోర్స్ ఆ మతం మార్పురి అన్నది చేసుకొని అన్నది వాళ్ళ పర్సనల్ అది. సో ఇది ఈ రోజున ఈ విషయం బయట పెట్టింది కాబట్టి అది కూడా వచ్చింది. సో అదైతే నథింగ్. ఎందుకంటే అది అలా పర్సనల్, ఆయన ఆమె ఇష్టపరం ఉంటుంది లేదా ఈయన ఇష్టపరం ఉంటారు, వాళ్ళ భార్య ఒప్పుకుంటే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే షూట్లో విషయంలో కానీ పెద్ద పెద్ద షూట్లకు వెళ్ళినప్పుడు కూడా ఆమె చెప్పినప్పుడు వినపోయినప్పుడు వాళ్ళని కొట్టడం, రక్తం వచ్చినట్టుగా చేయటం, ఆ గ్రూప్లో నుంచి వాళ్ళని తీసేయటం, ఇవన్నీ కూడా చేశాడు అని చెప్పడం జరిగింది ఆమె. అది ఎంతవరకు నిజం ఏంటి, ఒక మంచిగా ఉన్న ముసుగులో ఈయన జానీ మాస్టర్ ఇలా చేశాడా అన్నది నిజంగా అందరినీ కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆమె లైంగికంగా వేధించే టైంకి ఆ అమ్మాయి మైనర్ అని అంటున్నారు. సో ఇది కానీ ప్రూవ్ అయితే ఇది ఒక సీరియస్ క్రైమ్. ఇప్పుడు తన ఏజ్ వచ్చి 21. 2019 నుంచి అంటే D2 అంటే 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంటాయి అఫ్కోర్స్. సో అప్పటి నుంచి అంటే ఇది చాలా పెద్ద కేసు. నిజంగా ఇదే అప్పుడు పెట్టుంటే గనక జానీ మాస్టర్ గారు ఇప్పుడు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. కానీ అప్పుడు అంతా ఓకే చేసుకొని అంతా తిరిగి అంతా చేసి అండర్స్టాండ్లో ఉండి ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడటం అంటే దీని వెనకమాల ఏదో పెద్ద కోణం అయితే ఉంది అని అయితే నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే ఆయనకు పెద్ద దెబ్బ అయితే తగిలింది. జనసేన పార్టీ నుంచి కూడా ఆయన్ని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆ యూనియన్ వాళ్ళు కూడా ఇవాళ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మీటింగ్ కూడా పెట్టేశారు. మరి ఇప్పుడు ఎటువంటి దీన్ని ఏ విధంగా చూడొస్తారంటారు? ఇది ఒక పెద్ద దెబ్బలాగా. మార్నింగ్ యూనియన్ మీటింగ్ పెట్టినప్పుడు 11:30కి నేను అక్కడే ఉన్నా. వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అన్నది అన్నీ కూడా నేను విన్నాను. ఆ వీడియో చూసుకుంటే నేను కనపడతా కూడా. సో అక్కడ ఏం జరిగిందంటే యూనియన్లో ఏం మాట్లాడారంటే వాళ్ళు ఈయన తప్పు చేస్తున్నాడా చెయ్యలేదా అన్నది సెకండరీ పక్కన పెట్టు, ఆయన వచ్చి ముందు సమాధానం చెప్పాలి. ఆయన ఎక్కడ ఉన్నాడు ఏంటి అన్న పాయింట్ లో వీళ్ళు అడగటం జరిగింది. లేదంటే ఆయన ప్రెసిడెంట్ పదవి ఏదైతే ఉందో దాని నుంచి కూడా తొలగటం జరిగిద్ది. నెక్స్ట్ ఇండస్ట్రీలో కొరియోగ్రఫీ కూడా తీయడం జరిగిద్ది అని కూడా చెప్పటం జరిగింది. మరి ఆయన చాలా మందికి కూడా కార్డ్స్ ఇప్పించడం అయితే జరిగిందంట. 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు. కానీ కార్డులు తీసుకున్నా సరే లోపల అవకాశాలు అయితే ఇప్పిలేదు